విషయాలు ఉంటే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి మీరే. ఏంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి రేపటి మీటింగ్ మీద? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ముందు భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ అధికారంలో లేము, కేంద్రంలో ఇద్దరు సీఎంలు కూర్చుంటే పరిష్కారం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏం అభ్యంతరం చెప్పదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 2 రాష్ట్రాలకు సమానంగానే ఉంటది, చట్ట ప్రకారమే పోతుంది. అలా రెండో అభిప్రాయం లేదు. చట్టం ఎట్లుంటే అట్లా పోతుంది. అంతేగాని ఒక రాష్ట్రం మీద ప్రేమ, ఒక రాష్ట్రం మీద వ్యతిరేకం అనేది ఒక జాతీయ పార్టీగా ఉండదు. రెండోది నేను ఏమంటున్నా అంటే, సరే అది రేపు ఇద్దరు ఇప్పుడు, ఎందుకంటే మనం రాష్ట్రం విభజన జరిగినప్పుడే సీఎంల లెవెల్లో కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి సిడబ్ల్యూసీలో కానీ, లేదంటే కేంద్ర జలశక్తి శాఖ కానీ, దానికి సంబంధించిన మంత్రి కానీ అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ లోకల్ రాజకీయాలు ప్రభావితమై వాళ్ళు కలవక, సమావేశాలు కాక, ఐపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాక, సీఎంలు పోక, అన్ని పెండింగ్ పెట్టుకొని రకరకాలుగా చేసుకున్నారే తప్ప, వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం పైన ఉన్నాం. మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం చెప్పడం లేరు. మనం చాదనంతా తెచ్చుకోవాలి. అలొకేషన్ వాటర్నే మనం వాడుకుంటాం. ఉదాహరణకు మనం ఇప్పుడు పోలవరం బనకచెర్ల విషయం మాట్లాడుతున్నాం. దీనికే కన్ఫైన్ అయ్యి మాట్లాడితే నేను అంటున్నా, అసలు శాస్త్రీయమైన అభ్యంతరాలు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ లో రాజకీయాలు ఎక్కువైనా తప్ప శాస్త్రీయమైన ఒక అభ్యంతరాలు లేవని అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం ఏం చెప్తున్నది, అక్కడి ప్రభుత్వం మేము అఫిడవిట్ ఇస్తాం, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మేము మాకు అభ్యంతరం లేదు, మేము అఫిడవిట్ ఇస్తాం, మీరు గోదావరి మీద ఎన్నైనా కట్టుకోండి అని చెప్పారు. గోదావరి మీద కట్టుకోమని చెప్పినప్పుడు గోదావరి మీద వాస్తవంగా మనకి ఏంటంటే 950 టీఎంసీలు మనకు ఆల్రెడీ అలొకేటెడ్ వాటర్ ఉన్నది. అందులో మనం కట్టుకున్న 6-7 గోదావరి జలాల మీద ఏదైతే మనం వాడుకుంటున్నామో, దాదాపు 30 లక్షల ఎకరాలు ఇప్పుడు సాగైతున్నది. గోదావరి జలాలు ఏదైతే వాడుకుంటున్నామో ఈ 6-7 ప్రాజెక్టుల మీద ప్రధానంగా ఎల్లంపల్లి దాటినాక మనకు అన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు, గ్రావిటీ ప్రాజెక్టులు లేవు. రేపు ఫ్యూచర్ లో కూడా కట్టేందుకు గ్రావిటీ ప్రాజెక్టులు ఒకటి కూడా లేవు. కాబట్టి నీకు ఇంద్రావతి దాటినాక 2 ప్రధానమైన నదులు ఉన్నాయి. ఆ తర్వాత నీళ్లు కూడా మనం భద్రాచలం నుంచి వాడుకునే అవకాశం లేదు. వాళ్ళ పోలవరంలో పడ్డ నీళ్లు లిఫ్ట్ చేసుకొని పోతామన్నారు. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారు, మేము కాంతాలపల్లి నుంచి కానీ, లేదంటే ఇంకా సీతారామ దగ్గర నుంచి కానీ, ఇంకా కొద్దిగా పైనుంచి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి నల్గొండ నీళ్లు తీసుకెళ్లి ఎన్ రూట్ లో మేము వాడుకుంటూ మేము నాగార్జున సార్లో శ్రీశైలం నీళ్ళు వేసి రాయలసీమ నీళ్ళు ఇస్తా అని చెప్పారు. వాళ్ళ ఇంజనీర్లు మన ఇంజనీర్లు కూర్చొని అప్పుడు మాట్లాడుకున్నాక, అప్పుడు ఆంధ్ర ఇంజనీర్లు మీ తెలంగాణ ప్రాంతం నుంచి కనుక మేము పెట్టుబడి పెట్టి మేము పెట్టుబడి పెట్టి కట్టేది ఉంటే అది ఇబ్బంది జరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో మళ్ళా మీ ఎన్ రూట్లోకి వెళ్ళి మా దాకా రావాలంటే నీళ్లు రాకపోవచ్చు అని అనుమానం వ్యక్తం చేసి, మేము కట్టుకునే పోలవరం నుంచే మేము లిఫ్ట్ చేసుకుంటాం, మా భూమిలోకి వెళ్ళే, మా ప్రాంతంలోకి వెళ్ళే, మా రాష్ట్రంలోకి వెళ్ళే అని వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే. అప్పుడు 2 ప్రభుత్వాలకు సఖ్యత ఉండేది. అదే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయం స్టార్ట్ అయింది. నేనేమంటున్నా, గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది ఒకటి. ఇప్పుడు మనం అసలు ఎన్ని నీళ్లు వాడుకుంటామో మీకు తెలుసా? మనం వాస్తవంగా చెప్పాలంటే మనకు 462 టీఎంసీలు వాడుకునే కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు లిఫ్ట్ కావచ్చు, గ్రావిటీ కావచ్చు అనుకుంటాం. దాని మీద ఒక 55 లక్షలు 56 లక్షల ఎకరాలు సాగేందుకు అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం లెక్కేసుకొని చెప్తుంది. కాళేశ్వరం ఫుల్ఫిల్ కాలేదు, అవన్నీ లెక్కేస్తే తక్కువ అవుతాయి, 30 లక్షల ఎకరాలకే వస్తుంది. మరి 950లో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టి మనం 462 టీఎంసీలకే కట్టుకొని అవి ఎత్తిపోయలేకపోతున్నాం, అవి కూడా వాడుకోలేకపోతున్నాం. అంటే ఇంకా 450 ఇంకా కట్టు ఎక్కడ కడతావు? 450 ఇంకేడ మీకు అవకాశం ఉన్నది? నేను ప్రాజెక్ట్ వైజ్ చదువు అన్నది ఒకటి. ఎక్కడున్నది నువ్వు నీ ప్రపోజల్ ప్రాజెక్ట్ ఎక్కడది? పోనీ నీకు కింద కట్టుకుంటే రేపు అఫీషియల్ గా వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు బనకచెర్ల ప్రాజెక్ట్. నేను సపోర్ట్ వ్యతిరేకంగా, నీకు అబ్జెక్షన్ చెప్పినప్పుడు జెన్యూన్ ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలని నేను అంటాను. దేశంలో ఎక్కడ పంటమైనా నేషనల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఉదాహరణకు మన చిత్తూరు నుంచి టమాటో వస్తున్నది, ఇక్కడ నుంచి మన ప్యాడీ ఆంధ్రకు పోతున్నది, అక్కడ నుంచి ఇటు మిర్చి వస్తుంది, లేకపోతే రకరకాల ఇప్పుడు గుంటూరు నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, మళ్ళీ ఇటు పంటలు కూడా అటు పోతున్నాయి, కాటన్ కూడా పోతాయి. అంటే రకరకాలుగా మనం ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రాంతాలలో పంటలు ఎక్కడ పండించినా అటు ఇటు మనం మార్కెటింగ్ అయితేనే ఉంటాయి. రెండోది, ఎక్కడ పడినా నేషనల్ ప్రాపర్టీ అవుతుంది. ఎక్కడైతే తక్కువ సోర్స్ తోని నీళ్ళు వస్తాయో అక్కడ పండించుకోవాలి. వేస్ట్ పోయి సముద్రంలో కలిసేదానికి
మన దగ్గర నుంచి పోయి వాళ్ళ ప్రాజెక్టులో పడ్డ నీళ్లను మనం అభ్యంతరం చెప్పాల్సిందే అంటే ఒకే ఒక కారణం. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కదా, సో ప్రెసిడెంట్ అనుకుంటాను వీళ్ళది. వారు మొన్న ఒక వీడియో చేస్తున్నారు, వారు ఇదే చెప్పిండు, వేస్ట్ పోయే నీళ్ళను వాళ్ళు వాడుకుంటే తప్పలేదు. కానీ మనం కట్టే ప్రాజెక్టులకు కనుక వాళ్ళ అభ్యంతరం చెప్పకుండా ఉంటే చాలని మరి మనం కట్టే ప్రాజెక్టులకు వాళ్ళ అభ్యంతరం చెప్పకుండా అఫిడవిట్ ఇచ్చినప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం ఏందని నేను అంటాను. అచ్చా పోనీ మనం కట్టుకున్న ప్రాజెక్టుల నీళ్ళే మనం వాడుకోలేకపోతున్నాం. లిఫ్ట్ల మీద గ్రావిటీ మీద అంటే వస్తున్నాయి, కానీ లిఫ్ట్ల మీద నీళ్ళు ఇప్పుడు 180 టీఎంసీలు అన్నారు కాళేశ్వరం. 180 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎత్తిపోతారా మీరు చెప్పండి? 50,000 ఎకరాల కంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఒక సూపర్ నీళ్ళు ఎక్కువేయలేదు. ఆల్రెడీ అక్కడ ఉమ్మేడి గడాగా అవి కూడా ఆ నీళ్ళు పోతానే ఉన్నాయి, అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి లేదు. మొత్తమే 3 బ్యారేజ్లకి వెళ్ళి కెపాసిటీ అది 23 టీఎంసీలు, ఎత్తిపోతే 30 టీఎంసీలు, దాన్ని 180 టీఎంసీలు లెక్క చెప్పారు. ఎక్కడ ఉన్నాయి? మీరేమంటారంటే వర్ణకాలం నుంచి వచ్చి మిడ్ మారేజ్ నీళ్లు చెప్పొద్దు, అది కాళేశ్వరానికి సంబంధం లేదు. ఎల్లంపల్లిలో డైరెక్ట్ కడ నుంచి వచ్చి పడి ఎత్తిపోసిన నీళ్ళు చెప్పొద్దు. కాళేశ్వరం 3 బ్యారేజ్ నుంచి ఎత్తిపోసిన నీళ్ళని మీరు ఎన్ని ఎత్తిపోసిన అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి ఇవన్నీ అన్ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. కట్టుకున్న ప్రాజెక్టులలో నీళ్ళు ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు, ప్రాజెక్టులో ఇట్లయిపోతున్నాయి. కాబట్టి నీళ్ళని పోయి గోదావరిలో కలుస్తున్నాయి. మేము అభ్యంతరం చెప్పాము అన్నప్పుడు మనకు అభ్యంతరం కాదని నేను అంటున్నా. దీనికి శాస్త్రీయమైన ఆన్సర్ ఏమైనా ఉంటే చెప్తాను. అడుగుదాం వి ప్రకాష్ గారు. ఇప్పుడు నేను తెలంగాణ వాదినే కదా, నేను తెలంగాణ నిలబెట్టాలని నేను అనేటువంటి కాదు కదా. అదే అందుకని ఒకసారి వి ప్రకాష్ గారు అడుగుదాం, అభ్యంతరం ఏంటి? నేను కృష్ణా మీద మాట్లాడతాను, గోదావరి మాట్లాడతాను. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు.